రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వానలు విస్తారంగా కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కారణంగా దట్టంగా కమ్ముకున్న మేఘాలతో సాయంత్రం 4 గంటల సమయంలోనే రాత్రిలాగా మారిపోయింది వాతావరణం. తిరుమల మొత్తం మంచుతో కూడిన వర్షం కురుస్తుండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. నంద్యాల జిల్లా సంజమాల వద్ద పాలేరువాగు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి పైన 4 అడుగుల మేర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 26 మందికి పైగా ప్రయాణికులున్నారు. బస్సు వంతెనపై నుండి వాగులోకి ఒకవైపు ఒరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ బస్ డ్రైవర్ బస్సును వెంటనే ఆపివేశాడు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా కిందికి చేర్చాడు. నంద్యాల జిల్లా పరిధిలోని మిడుతూరు మండలంలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. మిడుతూరు మండల కేంద్రం వద్ద వాగు ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. బ్రిడ్జి వద్ద వంతెన అడ్డతగలడంతో నీటి ప్రవాహంలో కారు నిలిచిపోయింది. వర్షం తగ్గాక కారును బయటికి తీసేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమించారు. సంజాముల వద్ద పాలేరువాగు ఉప్పొంగి ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. బ్రిడ్జి పైన 4 అడుగుల మేర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుపతి నుండి మా ప్రతినిధి సునీల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తిరుమలలో మంచుతో కూడిన వర్షం అయితే కురుస్తుంది. వాహనదారులు అయితే అవస్థలైతే పడుతున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలో మిగిలిన భాగాలుగా కర్ణాటక, ఇటు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఇటు కోస్తాంధ్ర మీద విస్తరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలతో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో మరో ఆవర్తనం విస్తరించి ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టు చిత్తూరు, ఇటు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు అయితే మొదలైన పరిస్థితి ఉంది. ఇటు తిరుపతి, తిరుమలలో చూసుకున్నట్లయితే గత రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తోంది. మరోవైపు శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు కూడా భక్తులు అవసరం పక్కన పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వర్షం పూర్తి స్థాయిలో మొదలైన పరిస్థితి ఉంది. వర్షం కురుస్తుండడం, మరోవైపు పూర్తిగా మేఘావృతం అయిపోవడం, మరోవైపు మంచు భారీగా మంచు కురుస్తుండడంతో రోడ్లు కూడా పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. తిరుమలలో
వాహనదారులు పూర్తిగా సాయంత్రం 4 గంటల సమయంలోనే పూర్తిగా లైటింగ్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మామూలుగా రాత్రి 7 గంటలు 8 గంటల ప్రాంతాల్లో పూర్తిగా ఎలా ఉంటుందో అలాగా సాయంత్రం 4 గంటలకే వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొంతమంది ఎవరైనా కూలీలు ఎవరైనా పనిచేసే వాళ్ళు చెట్ల కింద కానీ ఎక్కడ ఉండదు. కొన్ని ప్రాంతాల్లో అంటే వాళ్ళు పనిచేసే ప్రాంతాల్లో గొర్రెలు కాపురలు కావచ్చు, మరియు వద్ద టవర్ల కింద ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉండద్దు అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో 2-3 ప్రాంతాల్లో తీగులు పడి కొన్ని అంటే జీవాలు చనిపోయిన పరిస్థితి, కొన్ని మూగ జీవాలు చాలా చనిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో పిడుగుపాటు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి చూసుకున్నట్లయితే తిరుపతిలో కురుస్తున్న వర్షానికి అంటే ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నగర రోడ్లన్నీ జలమైన పరిస్థితి ఉంది. మురుగునీరు పూర్తిగా రోడ్ల పైన ప్రవేశిస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా కొన్ని కాలనీలలో కూడా వర్షపు ఇప్పటికీ పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాఖ నుంచి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఏపీలో భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. విశాఖకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏదైతే నైరుతి ఋతుపవనాల ప్రభావం అయితే మాత్రం మన తెలుగు రాష్ట్రాలకు అయితే మాత్రం భారీగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దాని తాలూకా దీనివలన పూర్తి స్థాయిలో అయితే మాత్రం వర్షాలు అయితే మాత్రం భారీగా పడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నైరుతి ఋతుపవనాల తాలూకా ఎఫెక్ట్ కూడా బాగా ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భారీ వర్షాలు అయితే పడుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా చూసుకున్నట్టయితే అక్కడ తిరుపతి మొదలు రాయలసీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు కోస్తరు కావచ్చు, మొత్తం ఓవరాల్ గా ఎటు చూసినా కూడా వర్షాలతో అయితే మాత్రం నిండిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రానున్న 2-3 రోజుల్లో కూడా భారీ వర్షాలు కూడా పడతాయంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, ఇటు శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, విశాఖ కావచ్చు, అంటే ఈ మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే మాత్రం అక్కడక్కడ పడుతున్న పరిస్థితి ఉంది. కానీ రాయలసీమ వ్యాప్తంగా అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ హైదరాబాద్ నుండి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమిని. హైదరాబాద్ లోని పూర్తిగా వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా పలు చోట్ల అయితే భారీ వర్షం అయితే కురుస్తుంది. రోడ్లు కూడా పూర్తిగా జలమయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఏదైతే హైదరాబాద్ లో ఒక్కసారిగా అయితే వర్షం మొదలైంది. అలాగే మరో పక్క ఏదైతే ఇటు పటాన్ చెరువు నుంచి ఇటు ఎల్బీ నగర్ వరకు కూడా ప్రతి చోట కూడా పూర్తిగా వర్షం అయితే కురుస్తుంది. అలాగే రోడ్ల మీద కూడా నీళ్లు భారీగా జామ్ అవడంతో ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు కూడా రోడ్ల నుంచి నీళ్లు బయటికి మోటార్ల ద్వారా బయట పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో కూడా ఏదైతే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ప్రతి చోట కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అలాగే కొన్ని ఏరియాల్లోని పూర్తిగా నదిని తలపిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్ల మీద పూర్తిగా నీళ్లు కూడా నదిని తలపిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. అలాగే మరొక పక్క ఈ వర్షాలు కురడంతో కూడా ప్రజలు కొద్దిగా ఏదైతే ఇబ్బంది పడుతున్నట్లే తెలుస్తుంది. అలాగే మరొక పక్క చూస్తున్నట్టయితే గట్కేశ్వర మండల పరిధిలోని పోచారం, ఎదిలాబాద్, ఔషాపూర్, కొండాపూర్, నార్పల్లి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం అయితే కురుస్తుంది. అలాగే ఉరుములు మెరుపుతో కూడా ఈదురుగాలతో భారీ వర్షం కురుస్తుంది. అదే వర్షానికి కరెంట్ అంతరాయం కూడా ప్రస్తుతం ప్రజలకి బాగా ఇబ్బందులు కలగజేస్తున్నట్లే తెలుస్తుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే బాచుపల్లి రెడ్డి ల్యాబ్ ముందు కూడా గాలివానలు కూడా చెట్లు విరిగి ప్రధాన రహదారిపై పడడంతో కూడా ప్రజలు కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరొక పక్కన గంగమైసమ్మ అలాగే బాచుపల్లి ప్రధాన రహదారి కూడా పూర్తిగా చెరువులను తరపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రస్తుతం ఋతుపవనం
తెలంగాణ తాకడంతో ప్రస్తుతం వర్షం అయితే కురుస్తుంది. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముందుగా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క నీళ్ళు ఎక్కడ నిలిచి ఉండకుండా ముఖ్యంగా అధికారులు వెంటనే ఆ రోడ్డు నుంచి నీటిని ఆ మోటార్ల ద్వారా బయటికి పంపించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క నాలాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలాలకి ఎక్కడైతే ఓపెన్ ఉంటే ముందుగా హెచ్చరికల బోర్డులు పెట్టాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. అలాగే మరొక పక్క ప్రతి వార్డులో కూడా ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే కరెంటుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడినా వెంటనే తమకు కంప్లైంట్ చేయాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ